అండ్ ఇది కాస్త ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది బేసిక్ కూడా, ఇది కంపల్సరీగా తెలియాలి. అండ్ ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ ఈరోజు చెప్పుకునేది ఏంటంటే రిలేషన్షిప్ ఇన్ పిక్సెల్స్ మధ్య రిలేషన్షిప్ మనం ఫైండ్ అవుట్ చేయడం. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. అంటే ఏంటంటే నిన్న మీకు ఆల్రెడీ చూపించడం జరిగింది నాన్న. ఇది యాక్చువల్గా ఏంటంటే అది ఒక ఇమేజ్ని డిజిటల్ ఫార్మాట్లో ఏ రకంగా రిప్రజెంట్ చేస్తాం అనే దాన్ని నేను చూపించాను. మీరు చూసిన వాళ్ళు ఉన్నట్టయితే ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. దీస్ ఆర్ ద పిక్సెల్స్. ఇక్కడ డాట్స్ ఏవైతే కనపడుతున్నాయో అవన్నీ కూడా పిక్సెల్స్ అంటారండి. ఇది స్పేషియల్ కోఆర్డినేట్స్. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఒక మనిషి ఉంటాడు కదా, ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ మనం ఫోటో తీయాలి. ఈ ఆబ్జెక్ట్ని మనం ఫోటో తీయాలనుకున్నట్టయితే ఇక్కడ కెమెరా ఉపయోగించి బై యూజింగ్ ఇల్యూమినేషన్ సోర్స్ నుంచి పడ్డ రేస్ బట్టి, దాన్ని బట్టి వచ్చిన రిఫ్లెక్టెన్స్ బట్టి ఈ కెమెరాలో ఉన్న సెన్సార్ అనేది ఏం చేస్తుందంటే కొన్ని వేవ్స్ని జనరేట్ చేసి మన స్పేషియల్ కోఆర్డినేట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అవేమో డిజిటల్ ఫార్మాట్లో మనం కన్వర్ట్ చేసి దాన్ని ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఈ రకంగా కన్వర్ట్ చేస్తాం. ఇది నథింగ్ బట్ పిక్సెల్స్. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలాగ సంథింగ్ గోయింగ్ టు హ్యావ్ సో మెనీ పిక్సెల్స్ లైక్ దిస్. ఈ రకంగా పిక్సెల్స్ వస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఈ రకంగా పిక్సెల్స్ వస్తాయి. కనపడుతున్నారు? ఈ రకంగా పిక్సెల్స్ వస్తాయి నాన్న. ఈ రకంగా పిక్సెల్స్ వస్తే ఇప్పుడు వీటిని కనెక్ట్ చేయాలి. వాటిని కనెక్ట్ చేసి మనం ఒక ఇమేజ్ని ఫామ్ చేయాలి. కనెక్ట్ చేసి ఇమేజ్ని ఫామ్ చేయాలంటే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ టెర్మినాలజీ. కాస్త టెర్మినాలజీ ఉంటుందండి. ఆ టెర్మినాలజీ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏవైతే పిక్సెల్స్ ఉన్నాయో మన దగ్గర నార్మల్గా మన ఇమేజ్ సెన్సార్ నుంచి వచ్చి ఇలా పిక్సెల్స్ కింద ఫామ్ అయినాయి మన స్పేషియల్ కోఆర్డినేట్స్లో. ఇవి పిక్సెల్స్ అండి. ఇప్పుడు ఏం చేయాలి? యాక్చువల్గా మనకు కావాల్సింది ఈ బొమ్మ. ఈ బొమ్మ ఎలా ఫామ్ అవుతుంది అంటే నార్మల్గా పిక్సెల్సే ఫామ్ అవుతాయి. తర్వాత చిన్న బేసిక్ టెర్మినాలజీ, బేసిక్ టెక్నిక్ ఉపయోగించి ఈ పిక్సెల్స్ అన్నిటిని కనెక్ట్ చేస్తాం కదా. కనెక్ట్ చేసి ఒక బొమ్మ కింద ఫామ్ చేస్తాం. అంటే జస్ట్ అక్కడ రేస్ పడి పిక్సెల్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. తర్వాత మళ్ళీ ఇంకో టెక్నిక్ ఉపయోగిస్తాం ఆ పిక్సెల్స్ అన్నిటిని కనెక్ట్ చేయడానికి, కనెక్ట్ చేసి ఈ బొమ్మను ఫామ్ చేయడానికి. దాన్ని ఏమంటామంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద పిక్సెల్స్ అంటాం. That means we are going to find the relationship between the pixels మధ్య రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసి పిక్సెల్స్ మధ్య రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసి వాటిని కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కనెక్షన్ అనేది ఏ రకంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. అండ్ వన్ థింగ్, రిలేషన్షిప్ బిట్వీన్ పిక్సెల్స్ అనేది 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే 4-way కనెక్షన్ అంటాం. దీన్ని 4-way కనెక్షన్ అంటాం. ఇంకోటి ఏమో 8-way కనెక్షన్ అంటాం. 8-way కనెక్షన్ అంటాం. ఈ 4-way కనెక్షన్ ఉందా, 8-way కనెక్షన్ ఉందా, ఇంకో చిన్న విషయం నేర్చుకుందాం మనం. దీనికంటే ముందు చిన్న విషయం నేర్చుకున్నాను. ఈ 4-way కనెక్టివిటీ అండ్ 8-way కనెక్టివిటీ ఉందా. అండ్ ఫర్ సపోజ్ మన ఇమేజ్ ఈ రకంగా ఉంది. ఇమేజ్ అనేది ఈ రకంగా ఉన్నట్టయితే ఇందులో పిక్సెల్ వాల్యూస్ అని చెప్పుకున్నాం కదా. అండ్ దీస్ పిక్సెల్ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు బి రిప్రజెంటెడ్ యాజ్, నేను ఆల్రెడీ చూపించడం జరిగింది. దీన్నేమో f(0, 0 అంటాం. f(0, 0 అంటాం. దీన్నేమో f(0, 1 అంటాం. అవునా కదా? ఇదిగోనన్న f(0, 0, f(0, 1, f(0, n-1) ఈ రకంగా ఉంటుందండి. బాబు సురేష్ కుమార్ మ్యూట్ చేయనా? ఈ రకంగా ఉంటుందండి. ఈ ఇమేజ్ని ఇప్పుడు ఈ రకంగా ఉంటే
దాన్ని మనం వాటి మధ్య రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలి. దాన్ని ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే, వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ హియర్ ఈస్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ సమ్ పిక్సెల్స్. ఫర్ సపోజ్ మన పిక్సెల్స్ ఈ రకంగా ఉంటుంది, అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద మిడ్ పిక్సెల్. ఇప్పుడు కూడా అంటే మన ఇమేజ్ పెద్దదే అయినా అందులో చిన్న బాక్స్ తీసుకుంటాం. చిన్న బాక్స్ తీసుకుని ఇలా ఉందనుకుందాం. ఫర్ సపోజ్ మధ్యలో పిక్సెల్ ఇప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనుకుంటాం. సెంటర్ పిక్సెల్ ఇప్పుడు కూడా దిస్ ఈజ్ ఆరిజిన్ అండి. అండ్ ఇటే పక్కన ఉన్నదాన్ని ఏమంటాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్, అంటే ఎక్స్ కంటే ముందర ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వన్, అండ్ వై ఈజ్ నాట్ ఇంక్రిమెంటింగ్ వై. ఓకే, ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ కామా వై అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ కామా వై అంటాం. అండ్ దీనిపైన ఉన్న దాన్ని ఏమంటాం అంటే, దానిపైన ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ అది ఎక్స్ కోఆర్డినేట్లో ఉందండి. ఎక్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్, ఎక్స్ కామా వై మైనస్ వన్. వై పైన ఉంది కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది అందరూ కూడా. కింద దాన్ని ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ x is not going to change because x is in the same position, but y is changing, y plus 1. దీన్ని ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ వై మైనస్ వన్ అంటాం. దీన్ని ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ వై మైనస్ వన్ అంటాం. అండ్ దీన్ని ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ వై ప్లస్ వన్ అంటాం. అండ్ దీన్ని ఏమంటామంటే సింపుల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వన్ వై ప్లస్ వన్ అంటాం. ఇది రిప్రజెంటేషన్ అర్థమవుతుందా? మీన్స్ జస్ట్ హియర్ ఐఎమ్ టేకింగ్ ద సెంటర్ పిక్సెల్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒకవేళ ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నట్టయితే ఇక్కడ ఎక్స్ ఉన్నట్టయితే దానికి కిందకి దింపిన అదే ఎక్స్ ఉంటుంది, పైకి దింపిన అదే ఎక్స్ ఉంటుంది. జస్ట్ ఇట్ ఈస్ వేరింగ్ ద వై యాక్సిస్. వై వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది, వై వాల్యూ అనేది తగ్గడం జరుగుతుంది. అదే జరిగిందండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై తీసుకున్నాను, పైకి వెళ్ళినా సరే అదే ఎక్స్ ఉంటుంది. కాకపోతే వై వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వడం, కానీ వై కంటే ముందు ఏముంటుంది వై మైనస్ వన్ ఉంటుంది, వై కంటే తర్వాత ఏముంటుంది వై ప్లస్ వన్ ఉంటుంది. దట్ ఈస్ ద రిప్రజెంటేషన్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్స్ కంటే ముందు ఏముంటుంది ఎక్స్ మైనస్ వన్ ఉంటుంది, ఎక్స్ కంటే తర్వాత ఏముంటుంది ఎక్స్ ప్లస్ వన్ ఉంటుంది. అండ్ ఎనీవే ఇక్కడ కూడా ఎక్స్ కంటే ముందు ఏముంటుంది ఎక్స్ మైనస్ వన్ ఉంటుంది, ఎక్స్ కంటే తర్వాత ఏముంటుంది ఎక్స్ ప్లస్ వన్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ రోలో ఆల్ ద వై అట్రిబ్యూట్స్ ఆర్ గోయింగ్ టు బి సేమ్ బికాస్ ద రిప్రజెంటేషన్ ఈజ్ లైక్ దిస్. స్పేషియల్ కోఆర్డినేట్ తీసుకున్నట్టయితే ఇది ఎక్స్ యాక్సిస్ అండి, ఇది వై యాక్సిస్. వై వాల్యూ అనేది ఈ రో అంతా ఒకటే ఉంటుంది, ఎందుకంటే చేంజ్ అవ్వదు. అలాగే ఎక్స్ వాల్యూ అనేది ఈ రో అంతా ఒకటే ఉంటుంది, చేంజ్ అవ్వదు. ఒకవేళ ఇది ఇటు మారితే ఫ్లక్చువేట్ అవుద్ది, ఇది ఇటు మారితే ఫ్లక్చువేట్ అవుద్ది. అది ఇది ఇటు మారితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ మైనస్ వన్, అంటే ఎక్స్ కంటే తక్కువ కాబట్టి. అంతే కదా. ఇది ఫర్ సపోజ్ 2 అనుకున్నట్టయితే దీని ముందర ఏముంటుందన్నా 1 ఉంటుంది, దీని తర్వాత ఏముంటుంది 3 ఉంటుంది. ఒకవేళ వై అనేది దీన్ని మనం 3 అనుకున్నట్టయితే దీనిపైన ఏముంటుంది నాన్న 4 ఉంటుంది, తప్పితే కింద ఏముంటుంది నాన్న లేకపోతే 2 ఉంటుంది. ఈ రకంగా రిప్రజెంటేషన్ ఆ రకంగానే రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇదండి రిప్రజెంటేషన్. అండ్ ఐ విల్ షో యూ ఎగ్జాంపుల్. ఏంటంటే మనం కూర్చుంటాం చూసిన తర్వాత
కనపడుతున్న యాక్చువల్గా బేసిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పిక్సెల్. ఒక ఇమేజ్ని కానీ f(x, y) అనుకున్నట్టయితే ఇందులో ఒక సబ్సెట్ని తీసుకుంటాం లైక్ దిస్. అంటే ఇమేజ్ చాలా పెద్ద ఉండొచ్చు, అందులో చిన్న సబ్సెట్ని తీసుకుంటాం. ఆ సబ్సెట్ ఎలా ఉంటుందంటే 3 rows 3 మొత్తం 3x3 అనుకున్నాం కాసేపు 3x3 భాగం ఉంటుంది అనుకున్నట్టయితే ఇందులో ఆ ఇమేజ్లో పి అనేది ఒక పర్టికులర్ పిక్సెల్, క్యూ అనేది పర్టికులర్ పిక్సెల్. ఈ రకంగా పి అనేది పర్టికులర్ పిక్సెల్, క్యూ అనేది పర్టికులర్ పిక్సెల్. ఒకవేళ ఇప్పుడు ఈ పిక్సెల్ ఉంది, ఈ పిక్సెల్ యొక్క నైబర్స్ ఏమేమి అవుతాయంటే దీని పక్కన ఉన్నది అవుతుంది, దీని పైన ఉన్నది అవుతుంది, దీని పక్కన ఉన్నది అవుతుంది, దీని పైన ఉన్నది అవుతుంది. వాటిని ఎలా ఇండికేట్ చేస్తామంటే ఈ రకంగా. ఇప్పుడు ఫర్ సపోజ్ దిస్ ఇస్ ద పిక్సెల్, దాని యొక్క నైబర్స్ ఏమవుతాయంటే దీని పక్కన ఉన్నది అవుతుంది, దీని పక్కన ఉన్నది అవుతుంది, అలాగే దీని పైన ఉన్నది అవుతుంది, దీని పైన ఉన్నది అవుతుంది. ఈ రకంగా. అండ్ దీస్ ఆర్ ద హారిజంటల్ అండ్ వెర్టికల్ నైబర్స్. అంటే ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద ఇమేజ్లో చాలా పిక్సెల్స్ ఉన్నాయండి, చాలా పిక్సెల్స్ ఉంటే ఒక పిక్సెల్ తీసుకున్నాను. వాటి యొక్క నైబర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం దాని పక్క ఇది నైబర్ అవుతుంది దీనికి, అలాగే ఇది నైబర్ అవుతుంది, అలాగే ఇది దీనికి నైబర్ అవుతుంది, అలాగే ఇది దీనికి నైబర్ అవుతుంది. ఇప్పుడు ఈ హారిజంటల్ అండ్ వెర్టికల్ నైబర్స్ని ఏమంటామంటే మనం దేనితో రిప్రజెంట్ చేస్తామంటే దేర్ ఆర్ 4 నైబర్స్ విచ్ ఆర్ హారిజంటల్ అండ్ వెర్టికల్. హారిజంటల్గా ఇది హారిజంటల్ అయినా అండి, వెర్టికల్ అయితే ఇలా ఉంటే ఏమంటారు దీన్ని? హారిజంటల్ అంటారా, వెర్టికల్ అంటారా? ఆ లైన్ అమ్మా, లైన్ ఇలా ఉంటే దాన్ని ఏమంటారు? హారిజంటల్ అంటారా, వెర్టికల్ అంటారా? ఓకే, వెరీ గుడ్. దాన్ని వెర్టికల్ అంటారంట. ఇట్లా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక పిక్సెల్కి వెర్టికల్గా పైన ఒక నైబర్ ఉంది, కింద ఒక నైబర్ ఉంది. దేర్ ఆర్ 2 నైబర్స్. అలాగే హారిజంటల్ ఎన్ని నైబర్స్ ఉన్నాయి? ఇక్కడ ఒక నైబర్ ఉంది, ఇక్కడ ఒక నైబర్ ఉంది. దేర్ ఆర్ మొత్తం 4 నైబర్స్. దేర్ ఆర్ ఫర్ ఈచ్ పిక్సెల్, ఫర్ ఎవ్రీ పిక్సెల్ ఇన్ ద ఇమేజ్. ఏ పిక్సెల్ అయినా అవ్వచ్చు, దానికి హారిజంటల్ అండ్ వెర్టికల్ నైబర్స్ ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. దాని రిప్రజెంటేషన్ మనం ఎలా చేస్తామంటే ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. ఈ రకంగా రిప్రజెంట్ చేస్తాం. 2 హారిజంటల్ పిక్సెల్స్ అంటే ఏంటంటే x, y - 1, x, y + 1, and 2 vertical pixels and x - 1, y and x + 1, y. And vertical position lo we are not going to change y, and here we are going to change y అనమాట. ఈ రకంగా there are 2 horizontal pixels, 2 vertical pixels. దాన్ని కానీ రాసినట్టయితే, అంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉంటుందండి. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్. And for this pixel, this is vertical pixel and this is vertical pixel and vertical neighbors anamata. And this is a horizontal neighbor and this is horizontal neighbor. And oka pixel ki there are 4 horizontal and vertical neighbors, and 2 horizontal avutayi, 2 vertical avutayi. This is the representation. And we are going to have 4 diagonal neighbors. 1 2 3 4. ఓకేనా? 1 అంతే కదా నాన్న. యాక్చువల్గా ఇప్పుడు దీనికి డయాగనల్ ఏమవుద్ది? ఇది అవుద్ది. 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 అండ్ 4 diagonal neighbors are going to be there. 4 diagonal neighbors are going to be there, and 4 horizontal and vertical neighbors are going to be there. For one pixel, we are going to have 2 horizontal pixels, 2 vertical pixels, 2 horizontal pixels, and 4 neighbor pixels, 4 diagonal pixels. అంటే ఎన్ని నైబర్స్ ఉంటాయంటే ఒక పిక్సెల్కి ఎన్ని నైబర్స్ ఉంటాయంటే we are going to have nearly 1 2 3 4 5 6 7 8 నైబర్స్ ఉంటాయండి. 8 నైబర్స్ ఉంటాయి. అందులో 2 అనేవేమో వెర్టికల్ నైబర్స్, 2 అనేవేమో హారిజంటల్ నైబర్స్, 4 అనేవేమో డయాగనల్ నైబర్స్. ఎక్కడ దాకా అర్థమైంది? ఈ రకంగా రిప్రజెంటేషన్ ఉంటుందండి. వెరీ గుడ్ నాన్న. ఇక్కడ దాకా ఉంటుంది రిప్రజెంటేషన్.
ఒకవేళ మనం ఇక్కడ ఏంటంటే హారిజెంటల్గా ఉన్న వాటిని వెర్టికల్గా ఉన్న వాటిని ఎన్ని ఉన్నాయి మనకి 4 ఉన్నాయి. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ N4తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఒకవేళ డయాగ్నల్గా తీసుకున్నప్పుడు డయాగ్నల్ అంటే ఈ N4ని ఏమంటామంటే సింపుల్గా 4-way కనెక్షన్ అంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ 4-way కనెక్షన్ అంటాం. అండ్ ఎనీవే ఫర్ 8-way కనెక్షన్ అంటే ఏమొస్తుందంటే వీఆర్ గోయింగ్ టు టేక్ ది డయాగ్నల్ ఎలిమెంట్స్. అండి. అంటే ఏంటి, ఒక పిక్సెల్కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ దిస్ డయాగ్నల్ అండ్ దిస్ డయాగ్నల్ అండ్ దిస్ ఇస్ డయాగ్నల్ అండ్ దిస్ ఇస్ ద డయాగ్నల్. అండ్ ఈ 4 డయాగ్నల్స్ కూడా నైబర్సే. ఒకవేళ 8-way కనెక్షన్ చేయాలంటే 8-way కనెక్షన్ కిందకి ఏమొస్తాయంటే డయాగ్నల్ నైబర్స్ వస్తాయి. అంటే సార్ మీరు అనొచ్చు, సార్ 4-way కనెక్షన్కి ఏమో 4 నైబర్స్ ఉన్నాయి కదా, అయితే 2 హారిజెంటల్ 2 వెర్టికల్, మరి 8-way కనెక్షన్కి 8 నైబర్స్ ఉండొచ్చు కదా అని మీరు అడగొచ్చు. ఎస్, 8-way కనెక్షన్కి 8 నైబర్స్ ఉంటాయండి. 8-way కనెక్షన్ ఈజ్ ఏ కాంబో ఆఫ్ ఏమంటామంటే దాన్ని 4-way కనెక్షన్ అండ్ డయాగ్నల్ కనెక్షన్ అంటారు. దాన్నే ఒక్కోసారి దీన్ని ఇంకో రకంగా ఏమంటారంటే ఎంఏడ్జసెన్సీ అంటారు. అండ్ వీ విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఫర్ నౌ 8-way కనెక్షన్ అంటే మీకు సడన్ గా గుర్తు రావాల్సింది ఏంటంటే 8-way కనెక్షన్ ఈజ్ నథింగ్ బట్ డయాగ్నల్ గా కనెక్ట్ చేస్తాం. 4-way కనెక్షన్ అంటే ఏం గుర్తు రావాలంటే మీకు వెంటనే హారిజెంటల్ అండ్ వెర్టికల్ కనెక్షన్ చేస్తాం. ఈ 2 గుర్తు రావాలండి. 4-way కనెక్షన్ చేసేటప్పుడు వీఆర్ గోయింగ్ టు డూ హారిజెంటల్, దిస్ ఈజ్ 4-way కనెక్షన్, హారిజెంటల్ అండ్ వెర్టికల్. అదే 8-way కనెక్షన్ చేసేటప్పుడు ఈ సెంటర్ పిక్సెల్కి దిస్ ఈస్ ద డయాగ్నల్ అండ్ 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 వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 4 డయాగ్నల్స్. 8-way కనెక్షన్ అంటే డయాగ్నల్ కనెక్షన్ అని అర్థం. ఇట్ ఈస్ నాట్ all 8 connections. It is just diagonal connection. And while coming to the M-way connection అంటే ఏంటంటే it is a combo of horizontal, vertical and diagonal. And ఇంకో రకంగా దీన్ని ఏమంటామంటే కాంబో ఆఫ్ N 4-way కనెక్షన్, 4-way and 8-way. ఇదండి యాక్చువల్గా రిలేషన్షిప్ బిట్వీన్ ద పిక్సెల్స్. పిక్సెల్స్ మధ్య రిలేషన్షిప్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ది నైబర్స్. ఒక పిక్సెల్ పక్కన ఉన్న నైబర్ని బేస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దాని ఎనీవే అవర్ ఇమేజ్ ఇస్ గోయింగ్ టు బి రిప్రజెంటెడ్ యాజ్ f of x, y. ఎక్స్ కంటే ముందు ఉన్న దాన్ని ఏమంటాం నాన్న, x-1 అంటాం. అలాగే ఎక్స్ కంటే తర్వాత ఉన్న దాన్ని ఏమంటాం, x+1 అంటాం. ఈ రకంగా అనమాట. అండ్ ఇది y కోఆర్డినేట్ యాక్చువల్గా. దిస్ ఈజ్ యాక్చువల్లీ y కోఆర్డినేట్. y కోఆర్డినేట్లో ఏమవుతుందంటే హియర్ y+1, హియర్ y అండ్ హియర్ y-1. ద x ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్. అండ్ దిస్ ఈజ్ x కోఆర్డినేట్. ఇది x కోఆర్డినేట్ అండి. ఈ రకంగా x కోఆర్డినేట్ అనుకున్నట్టయితే ద x ఈజ్ గోయింగ్ టు బి చేంజ్ బట్ y ఈజ్ నాట్ గోయింగ్ టు బి చేంజ్. ఈ రకంగా. అండ్ ఈ పిక్సెల్ కానీ డయాగనల్ గా తీసుకున్నట్టయితే అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ థింగ్ అండ్ దిస్ థింగ్. అండ్ ఈ పిక్సెల్ కానీ డయాగనల్ గా తీసుకున్నట్టయితే అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ థింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ థింగ్. ఇదండి x-y+1. ఒకవేళ ఈ పిక్సెల్ కానీ ఇది డయాగనల్ గా తీసుకున్నట్టయితే వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ థింగ్ అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ థింగ్. డయాగనల్. అండ్ ఈ పిక్సెల్ కానీ ఈ డయాగనల్ గా తీసుకున్నట్టయితే we are going to take this thing and we are going to take this thing. This is the representation of one pixel. Oka pixel ki inni rakala neighbors untayi. There are 8 neighbors totally. Those neighbors are 2 horizontal neighbors, 2 vertical neighbors and 4 diagonal neighbors. Okavela oka pixel nichi this is the image. ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ లో చాలా పిక్సెల్స్ ఉన్నాయి మనకి. ఈ రకంగా చాలా పిక్సెల్స్ ఉన్నాయి నాన్న. ఇప్పుడు ఈ పిక్సెల్ ఇచ్చాడు. ఈ పిక్సెల్లో హారిజెంటల్ కనెక్షన్, వెర్టికల్ కనెక్షన్. నిన్న వాడేమో 4-way కనెక్షన్ చేయమని అడిగాడు అనుకోండి. క్వశ్చన్లో కానీ 4-way కనెక్షన్ చేయమని అడిగితే వీ నీడ్ టు డూ బ్లైండ్లీ మనం ఏం చేయాలంటే హారిజెంటల్ కనెక్షన్,
వెర్టికల్ కనెక్షన్ చేయాలి. ఇది గుర్తుంచుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పిక్సెల్కి 4-way కనెక్షన్ చేయమంటే వీ నీడ్ టు డూ లైక్ దిస్. దిస్ ఈజ్ హారిజాంటల్ కనెక్షన్ అండ్ వీ నీడ్ టు కనెక్ట్ లైక్ దిస్. లేదు వాడు వెర్టికల్ కనెక్షన్ 8-way కనెక్షన్ చేయమన్నాడంటే 8-way కనెక్షన్ కానీ చేయమన్నాడంటే ఒక డయాగ్రామ్ ఇచ్చి ఒక పిక్సెల్కి అప్పుడు ఏం చేయాలంటే వీ నీడ్ టు డయాగ్నల్ కనెక్షన్. వీ నీడ్ టు కనెక్ట్ లైక్ దిస్, వీ నీడ్ టు కనెక్ట్ లైక్ దిస్, వీ నీడ్ టు కనెక్ట్ లైక్ దిస్, వీ నీడ్ టు కనెక్ట్ లైక్ దిస్. ఒకవేళ అది కూడా కాదు, వాడు ఒక పిక్సెల్కి M-way కనెక్షన్ చేయమన్నాడంటే ఒక పిక్సెల్కి M-way కనెక్షన్ చేయమన్నాడంటే వీ నీడ్ టు డూ ఏ కాంబో ఆఫ్ 8-way కనెక్షన్ అండ్ 4-way కనెక్షన్. అంటే ఏంటి, హారిజాంటల్గా చేయాలా, వెర్టికల్గా చేయాలా, డయాగ్నల్గా చేయాలా, ఈ రకంగా కనెక్ట్ చేస్తాం ఒక పిక్సెల్ నుంచి ఇంకో పిక్సెల్. దిస్ ఇస్ ద థింగ్. అర్థమైంది? అదేనండి ఇక్కడ రాసింది నేను. రిలేషన్షిప్ బిట్వీన్ ద పిక్సెల్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ ఇమేజ్ f(x, y) అండ్ వీఆర్ గోయింగ్ టు టేక్ సబ్సెట్ ఆఫ్ పిక్సెల్స్ అండ్ q, p ఆర్ ద పర్టికులర్ పిక్సెల్స్. ఏదో 2 పిక్సెల్స్ తీసుకుంటున్నాం మనం. అంటే మీకు చూపించడానికి ఇలా రాసామండి. దేర్ ఆర్ 2 పిక్సెల్స్ అని చెప్పి. దోస్ ఆర్ పర్టికులర్ పిక్సెల్స్ అండ్ 4 నైబర్స్. 4 నైబర్స్ ఈజ్ నథింగ్ బట్ 4-way కనెక్షన్ అంటాం దాన్ని. 4 నైబర్స్ అంటే ఏముంటాయండి, హారిజాంటల్ అండ్ వెర్టికల్ నైబర్స్. దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్. ఈ రకంగా రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇవి అన్నమాట. దీస్ ఆర్ ద థింగ్స్ అండ్ దీస్ ఆర్ ద N4కి వస్తాయి, ఈ 4 వస్తాయి. అండ్ డయాగ్నల్ నైబర్స్ అంటే ఏమొస్తాయంటే ఈ మూలన x-1, y-1, x-1, y+1, x+1, y+1, x+1, y-1. దీస్ ఆర్ ద డయాగ్నల్ కనెక్షన్. దీన్ని ఏ రకంగా చేస్తారంటే ND ఆఫ్ పిక్సెల్. ఒక పిక్సెల్కి, పర్టికులర్ పిక్సెల్కి డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏంటంటే x+1, y-1, x-1, y-1, x-1, y+1, x+1, y-1. ఈ రకంగా రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ డయాగ్నల్ కనెక్షన్ ఇంకో కనెక్షన్ ఏమంటాం అన్న దీనికి 8-way కనెక్షన్ పేరు పెడతాం అనమాట. అండ్ ఇంకోటి చూపిస్తాను. ఇంట్రెస్టింగ్ అంటే ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. అంటే మనము ఒక కెమెరా నుంచి, సెన్సార్ నుంచి వచ్చే వేవ్లెట్ ఫామ్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మీకు చెప్పిన సినిమా అర్థం అవ్వదు. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఆ పిక్సెల్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం ఏంటంటే, అసలు కనెక్షన్ ఎందుకు చేస్తున్నాం సార్ అంటేనా, ఇది ఒక బొమ్మ ఉందండి ఇక్కడ. ఇది మన బొమ్మ అనుకుందాం కొంతసేపు. ఇక్కడ నేనే నుంచున్నాను అనుకుందాం, నన్ను ఫోటో తీస్తున్నారండి ఇక్కడ. ఈ కెమెరాలో సెన్సార్ ఉందండి. అది సింగిల్ సెన్సార్ అవ్వచ్చు, లేకపోతే లైన్ సెన్సార్ అవ్వచ్చు, లేకపోతే ఏరే సెన్సార్ అవ్వచ్చు. అండ్ హియర్ ఇస్ ద ఇల్యూమినేషన్. ఇల్యూమినేషన్ ఈజ్ నథింగ్ బట్ ద సన్ లైట్ ఆర్ మూన్ లైట్ ఆర్ ఎనీ లైట్, ఫిజికల్ ఎనర్జీ అంటాం అనమాట. ఈ లైట్ దీని మీద పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయ్యే ఎనర్జీని ఈ సెన్సార్ అనేది గ్రాప్ చేస్తుంది. గ్రాప్ చేసి ఆ సెన్సార్ నుంచి ఒక వేవ్లెట్ ఫామ్ వస్తుంది. ఒక వేవ్లెట్ ఫామ్ వస్తే ఈ వేవ్లెట్ ఫామ్ అనేది ఏమవుతుందంటే ఒక స్పేషియల్ కోఆర్డినేట్లో పడుతుంది. ఎక్కడొక్కడ పడుతుంది అనమాట. ఇలా పడడం జరుగుతుంది. ఒకవేళ x-యాక్సిస్ మీద పడితే దాన్ని శాంప్లింగ్ ఉపయోగించి వాటిని డిజిటల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేస్తాం, సింగిల్ వాల్యూస్ కింద, పిక్సెల్ వాల్యూస్ కింద. ఒకవేళ y-యాక్సిస్ మీద పడితే దాన్ని ఏమో మనం ఏం చేస్తామంటే క్వాంటైజేషన్ ఉపయోగించి దాన్ని కూడా పిక్సెల్ వాల్యూస్ కింద, సింగిల్ వాల్యూస్ కింద కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఇదంతా చేసి మనం ఏం ఫామ్ చేస్తామంటే ఇలాంటిది ఒక ఫామ్ చేస్తాం. ఇలా ఒక రకంగా ఈ రకంగా ఫామ్ చేస్తాం. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక ఇమేజ్ని తీసుకుని ఫిజికల్ ఎనర్జీ ఉపయోగించి మన కెమెరా నుంచి, సెన్సార్ నుంచి ఆ రిఫ్లెక్ట్ అయిన ఎనర్జీని తీసుకుని అది ఒక వేవ్లెట్ ఫామ్లో వస్తుంది. వచ్చిన ఎనర్జీని ఏదైతే ఉందో శాంప్లింగ్, క్వాంటైజేషన్ చేసి ఈ రకంగా ఒక డిజిటల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేస్తాం. దీస్ ఆర్ ద డిజిటల్ సిగ్నల్స్ అండ్ దీస్ ఆర్ నథింగ్ బట్ ద పిక్సెల్స్. మన పిక్సెల్స్ ఇంటెన్సిటీ వాల్యూస్. ఇప్పుడు నాకు ఏదైతే ఈ బొమ్మ ఉందో ఆ బొమ్మని మనకు రావడం అయితే ఏమొచ్చినాయి, మనకి పిక్సెల్ వాల్యూస్ వచ్చాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇలాగా. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ పిక్సెల్స్. ఇప్పుడు ఏంటి, నాకు ఈ బొమ్మ కావాలి. మన కెమెరా నుంచి పడాల్సింది యాక్చువల్గా ఈ బొమ్మే కదా. ఆ బొమ్మ పడాలంటే దానికన్నా ఇంకో టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏమంటాం అంటే రిలేషన్షిప్ బిట్వీన్ ద పిక్సెల్స్ అంటాం. పిక్సెల్స్ మధ్య రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రిలేషన్షిప్స్ ఏ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే దేర్ ఆర్ 3 types ఆఫ్ రిలేషన్షిప్స్.
One is horizontal relationship and another one is vertical relationship and another one is diagonal relationship. Relationship find out చేసి ఆ రిలేషన్షిప్ బట్టి ఒక బొమ్మను గీయడం జరుగుతుంది ఈ రకంగా. అండ్ దిస్ ఈస్ ద థింగ్. అందుకే రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసి కనెక్షన్ చేస్తాం. రిలేషన్షిప్ ఈ రకంగా ఫైండ్ అవుట్ చేస్తాం. రిలేషన్షిప్ ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తాం, ఇప్పుడు కనెక్షన్ చేస్తాం. కనెక్షన్ ఏ రకంగా చేస్తాం చూద్దాం. నాన్న అర్థమవుతుందా? అండ్ దీస్ ఆర్ ద 8 నైబర్స్. ఇవన్నీ 8 నైబర్స్ అండి. 8 నైబర్స్ అయితే ఎలా ఏర్పాటు చేస్తామంటే N8 of P. దీస్ ఆర్ ద నైబర్స్. ఇప్పుడు ఆల్రెడీ మీకు వేస్ట్ చూపించాను. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా నాన్న, కనెక్టివిటీ ఆర్ ఎడ్జెసెన్సీ మనకి రకాలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయంటే 4-వే కనెక్షన్ ఒకటి ఉంటుంది, 8-వే కనెక్షన్ ఒకటి ఉంటుంది, M-వే కనెక్షన్ ఒకటి ఉంటుంది. 4-వే అంటే ఏంటి నాన్న? జస్ట్ వీఆర్ గోయింగ్ టు డూ హారిజంటల్ అండ్ వెర్టికల్ కనెక్షన్. అండ్ 8-వే అంటే ఏంటి నాన్న? వీఆర్ గోయింగ్ టు డూ ఓన్లీ డయాగనల్ కనెక్షన్. M-వే కనెక్షన్ అంటే ఏంటి నాన్న? వీఆర్ గోయింగ్ టు డూ హారిజంటల్, వెర్టికల్ అండ్ డయాగనల్. నథింగ్ బట్ కాంబో ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అదే ఇక్కడ రాసినాను నేను. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 4 కనెక్టివిటీస్. వన్ ఈస్ 4 కనెక్టివిటీ అంటాం దాన్ని, లేకపోతే ఇంకో పేరు ఏంటంటే దానికి ఎడ్జెసెన్సీ అంటాం. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అనదర్ నేమ్. ఏమంటామంటే 4-వే కనెక్షన్ అంటామండి. 4-వే కనెక్షన్ అంటాం, కనెక్టివిటీ అంటారండి, లేకపోతే కనెక్షన్ అంటారు, కనెక్టివిటీ అంటారు, లేకపోతే ఇంకో పేరు ఏంటంటే దీనికి ఎడ్జెసెన్సీ. 4-వే ఎడ్జెసెన్సీ, అలాగే 8-వే ఎడ్జెసెన్సీ, అలాగే M-వే ఎడ్జెసెన్సీ. అదే రాశానండి ఇక్కడ నేను. 4-వే ఎడ్జెసెన్సీ, 8-వే ఎడ్జెసెన్సీ, M-వే ఎడ్జెసెన్సీ. ఇది M-వే ఎడ్జెసెన్సీని ఏమంటామంటే మిక్స్డ్ ఎడ్జెసెన్సీ అంటాం. మిక్స్డ్ ఎడ్జెసెన్సీ ఇస్ నథింగ్ బట్ కాంబో ఆఫ్ హారిజంటల్, వెర్టికల్ అండ్ డయాగనల్. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఒక మనకు బైనరీ ఇమేజ్ అనమాట. ఈ రకంగా ఇమేజ్ ఉంది. మన పిక్సెల్ వాల్యూస్ అనేవి 0s 1s 0s 1s ఉన్నాయి అనుకున్నాం కొంతసేపు అలాగా. ఈ రకంగా 0s 1s ఉన్నాయి. 0 1 0 1 0 0 1 అంటే ఇక్కడ ఉన్న పిక్సెల్సే ఇవి. ఒకవేళ బైనరీ ఇమేజ్ అయితే పిక్సెల్స్ 2 వాల్యూస్ ఉంటాయి, 0s 1s ఉంటాయి. అంటే 2-బిట్ ఇమేజ్ అయితే, అది 3-బిట్ ఇమేజ్ అయితే వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 7 వాల్యూస్, 2^3 7 వాల్యూస్ ఉంటాయి. అంటే 0 1 2 3 4 5 6 7 8 ఆ రేంజ్ మధ్యలో వాల్యూస్ ఉంటాయి. ఒకవేళ 2^4 అయితే 16 ఉంటాయి. అంటే ద రేంజ్ ఇస్ గోయింగ్ టు బి వేరీ ఫ్రమ్ 0 1 to 15. అంటే వాల్యూస్ అన్ని 15 ఉంటాయి. ఇది బైనరీ ఇమేజ్ తీసుకున్నాను కాబట్టి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఓన్లీ 2 వాల్యూస్. ఐదర్ ఇట్ విల్ బి 0 ఆర్ ఇట్ 1. అయితే 0 అవ్వచ్చు, లేకపోతే 1 అవ్వచ్చు. అందుకనే ఇది ఒక బైనరీ ఇమేజ్ తీసుకున్నాను నేను. బైనరీ ఇమేజ్ తీసుకొని 0 1 0 0 1 1 0 1 0 1 ఈ రకంగా మనకి సెన్సార్ నుంచి వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో శాంప్లింగ్ క్వాంటైజేషన్ ఉపయోగించి ఈ రకంగా కన్వర్ట్ చేసామన్నమాట. కన్వర్ట్ చేసిన తర్వాత నేనేమంటున్నానంటే అక్కడ మళ్ళీ మనం కండిషన్ ఇస్తామండి. కండిషన్ ఎలా ఉంటుందంటే 0స్ని మాత్రమే కనెక్ట్ చేయాలా, లేకపోతే 0స్ని 1స్ని కనెక్ట్ చేయాలా, లేకపోతే 1స్ని మాత్రమే కనెక్ట్ చేయాలా. ఇట్ విల్ బి డినోటెడ్ బై విలో ఉంటుంది. అంటే ఒకవేళ వి అనేది ఒక సెట్ అండి. ఆ విలో కానీ మనం 0 మాత్రం ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ గోయింగ్ టు కనెక్ట్ ఓన్లీ జీరోస్. ఇది ఏ కనెక్షన్ అంటామన్నా? దిస్ ఈజ్ వెర్టికల్ కనెక్షన్. వెర్టికల్ కనెక్షన్ విల్ కమ్ అండర్ 4-వే కనెక్షన్. అవునా కదా? అండ్ జీరోస్ మాత్రమే కనెక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ డయాగనల్ కనెక్షన్. అండ్ 8-వే కనెక్షన్ ఉపయోగించాను ఇక్కడ. మరి దిస్ 0 కనెక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ డయాగనల్ కనెక్షన్, 8-వే కనెక్షన్. అండ్ ఇట్ ఈస్ వెర్టికల్ కనెక్షన్, అండ్ ఇట్ ఈస్ డయాగనల్ కనెక్షన్, అండ్ ఇట్ ఈస్ వెర్టికల్ కనెక్షన్. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలంటే ఇట్ ఈస్ హారిజంటల్ కనెక్షన్, 4-వే కనెక్షన్. మళ్ళీ దీన్ని కనెక్ట్ చేయాలంటే రెండు ఒక చోటనే ఉన్నాయా లేవండి. ఇట్ ఈస్ ఆల్సో డయాగనల్. ఈ రకంగా ఒక పిక్సెల్ని కనెక్ట్ చేసి ఒక బొమ్మను ఫార్మ్ చేస్తాం అనమాట. ఓన్లీ 0 అన్నట్టయితే, లేదు 0 కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వీలో కానీ 1 ఇచ్చాడు అనుకోండి, అంటే అర్థం ఏంటంటే మనం 1s మధ్య మాత్రమే కనెక్షన్ చేయాలని అర్థం. దెర్ ఇస్ ఎ కనెక్షన్ బిట్వీన్ 1 to 1. ఈ రకంగా ఇట్ ఈస్ ఎ వెర్టికల్ కనెక్షన్, డయాగనల్ కనెక్షన్ అండ్ దెర్ ఈస్ నో కనెక్షన్ బిట్వీన్ దీస్ 2 పిక్సెల్స్. ఎందుకంటే మధ్యలో ఇంకో పిక్సెల్ ఉంది. ఇక్కడ 1 ఉంది కానీ మధ్యలో ఇది ఉంది. డయాగనల్ కనెక్షన్ అవ్వదు, హారిజంటల్ కనెక్షన్ అవ్వదు. దాన్ని అలా వదిలేయడం జరుగుతుంది. అండ్ హియర్ లైక్ దిస్, ఇది ఒక కనెక్షన్, డయాగనల్ కనెక్షన్. ఇది మళ్ళీ ఇది ఏంటంటే ఇది వెర్టికల్ కనెక్షన్. ఈ రకంగా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనకి వీలో కానీ మన సెట్లో కానీ
అది కనెక్షన్ చేయమనేది 0,1 ఉన్నాయి అనుకోండి. అంటే వీ కెన్ డూ కనెక్షన్ బిట్వీన్ 0 and 1. 0 and 1 మధ్య కూడా కనెక్షన్ చేయొచ్చు. అంటే వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ లైక్ దిస్. 1కి 0కి మధ్య కూడా కనెక్షన్ ఉంటుంది, చేయొచ్చు అని అర్థం అన్నమాట. 0కి 0కి చేయొచ్చు, 1కి 1కి చేయొచ్చు, అలాగే 1కి 0కి చేయొచ్చు. ఈ రకంగా కనెక్షన్ చేసి మనం ఇమేజ్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద కనెక్షన్, దిస్ ఈస్ కనెక్టివిటీ by using the relationship between the pixels. There are 3 types of relationships. One is 4-way, and another one is 8-way, and another one is m-way. ఈ రకంగా కనెక్ట్ చేసి ఒక బొమ్మను ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దిస్ థింగ్ అదే రాసినాను ఇక్కడ. దిస్ ఈస్ ద డయాగ్నల్ కనెక్షన్. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డయాగ్నల్ ఆర్ 8 ఎడ్జెసెన్సీ. అంటే ఇక్కడ నేను ఇక్కడ v = 1 తీసుకున్నా అంటే అర్థం ఏంటంటే 1కి 1కి మధ్య మాత్రమే కనెక్షన్ చేయాలి అని అర్థం. ఒకవేళ v = 0 తీసుకుంటే 0కి 0కి మధ్య మాత్రమే కనెక్షన్ చేయాలి అని అర్థం. ఇక్కడ 1కి 1కి మాత్రమే కనెక్షన్ చేస్తే ఇక్కడ v ప్లేస్లో 1 తీసుకున్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కండిషన్. ఒక్కోసారి కండిషన్ ఇవ్వకపోవచ్చు, ఒకవేళ కండిషన్ ఇస్తే ఇట్ విల్ బి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఇన్ ది ప్రాసెసింగ్ సిస్టమ్. అది ఒక్కోసారి ఇస్తాడు, ఒక్కోసారి ఇవ్వడు. అండ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అండ్ మ్యాండేటరీ ఆల్సో. ఒకవేళ చేయమని ఇస్తే కంపల్సరీగా చేయాలి, చేయమని ఇవ్వకుండా ఏదో ఒకటి చేసామంటే వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ బిట్వీన్ 0 and 1 ఆర్ 1 and 0. ఈ రకంగా కనెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం, డయాగ్నల్గా కనెక్ట్ అయితే దాన్ని ఏమన్నా 8-way కనెక్షన్ అని చెప్పుకున్నాం, లేకపోతే డయాగ్నల్ కనెక్షన్ అని చెప్పుకున్నాం. వెర్టికల్గా కనెక్ట్ అయితే దాన్ని ఏమన్నామన్న ఇట్ ఈస్ 4-way ఏజెన్సీ అని చెప్పుకున్నాం. ఇప్పుడే చెప్పాను నేను. గ్రే స్కేల్ ఇమేజ్ అయితే ఒకవేళ 2^8 అయితే 8-bit ఇమేజ్ ఉంటుంది. ద వాల్యూస్ ఆర్ గోయింగ్ టు లై బిట్వీన్ 0 to 255. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ ప్రీవియస్గా నేను 2-bit ఇమేజ్ తీసుకున్నాను కాబట్టి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ వాల్యూస్ 0s and 1s. 2^8 తీసుకుంటే ద వాల్యూ ఈస్ గోయింగ్ టు బి 256. రేంజ్ ఎంత అవుతుందండి? ద రేంజ్ ఈస్ గోయింగ్ టు బిట్వీన్ 0 to 255. అంటే ఈ మధ్యలో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, అదే రాశాను ఇక్కడ నేను. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆర్ గోయింగ్ టు బి ప్రెసెంట్. ఈ మధ్యలో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఇక్కడ చూసారా, ఇది ఒక ఇమేజ్ అండి మనకి. 100, 14, 8, 120, 255, 3, 10, 122, 2, 4, 1, 7, 39, 64, 72, 89. దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అన్ 8-bit ఇమేజ్. 8-bit ఇమేజ్ యొక్క వాల్యూస్ ఎంతంటే 2^8 is equal to 256. ద వాల్యూస్ ఆర్ గోయింగ్ టు రేంజ్ బిట్వీన్ 0 to 255. ఇట్ ఈస్ నాట్ ఏ బైనరీ ఇమేజ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్. బైనరీ ఇమేజ్ అంటే బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అని అర్థం. అంటే అందులో 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. ఇది పైన కనపడితే బైనరీ ఇమేజ్ అండి. 0s 1s మాత్రమే ఉన్నాయి. 0s ఏమో బ్లాక్ ని రిప్రజెంట్ చేస్తాయి, 1 ఏమో వైట్ ని రిప్రజెంట్ చేస్తాయి. నేను ఎవరు అడిగారు, కలర్ ఇమేజ్ గట్టని అడిగారు. అంటే ఈ కలర్ ఇమేజ్ కింద గ్రే స్కేల్ ఇమేజెస్ కింద వస్తాయి అనమాట, బేస్డ్ ఆన్ ది బిట్ ఇమేజ్. ఒకవేళ 2^9 అయినట్టయితే ద రేంజ్ ఈస్ గోయింగ్ టు వేరీ, అలాగే 2^10 అయినట్టయితే ద రేంజ్ ఈస్ గోయింగ్ టు వేరీ. ఈ రకంగా అనమాట. అండ్ దిస్ ఇస్ ద థింగ్. అండ్ ఈ ఇమేజ్ లో చూసుకున్నట్టయితే మాక్సిమం వాల్యూ 255 ఉందండి. 255 దాటి ఇంకో వాల్యూ ఏమీ లేదు. బికాస్ దీస్ వాల్యూస్ ఆర్ గోయింగ్ టు లై ఇన్ ద రేంజ్ బిట్వీన్ 0 to 255. అండ్ ఇక్కడ ప్రీవియస్ గా v = 1 తీసుకున్నానండి నేను. ఇక్కడ నేనేం తీసుకుంటానంటే v = 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే మనకి నా దగ్గర ఉండడానికి 0 నుంచి 255 వాల్యూస్ ఉన్నాయి. 0 నుంచి 255 వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే నేను వేటి మధ్య కనెక్షన్ చేద్దాం అనుకుంటున్నానంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ పిక్సెల్స్ మధ్య మాత్రమే కనెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను నేను. అంటే ప్రీవియస్గా ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అంటే ఓన్లీ 0 తీసుకున్నట్టయితే 0కి 0కి మధ్య కనెక్షన్ జరుగుతుంది. లేదు 1 తీసుకున్నట్టయితే 1కి 1కి మధ్య మాత్రమే కనెక్షన్ జరుగుతుంది. ఒకవేళ 0,1 తీసుకున్నట్టయితే 0,1 మధ్య కనెక్షన్ జరుగుతుంది. ఈ రకంగా అనమాట. ఇక్కడ కూడా అంతే. మన దగ్గర ఉండడానికి 0 నుంచి 255 వాల్యూస్ ఉన్నా సరే వీఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఆల్ దీస్ వాల్యూస్. నా ప్రీ డిఫైన్డ్గా నాకు కావాల్సిన ఇమేజ్ వీటిని మాత్రమే కనెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మాత్రమే కనెక్ట్ చేస్తే వచ్చేస్తుంది. అంటే నా ఇమేజ్లో ఉండడానికి చాలా వాల్యూస్ ఉన్నాయి, 100, 14, 120. కాకపోతే నేను ఇచ్చిన రేంజ్ ఎంత అండి? 1, 2, 3, 4 up to 10. అంటే నేను కనెక్ట్ చేయాల్సిన వాల్యూస్ కూడా ఆ వాల్యూస్ మాత్రమే. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే దీస్ ఆర్ ద వాల్యూస్ నేను కనెక్ట్ చేసినవి కూడా. 1, 2, 3, 4, 10, 8, 7. అండ్ వీటన్నింటికి కూడా నేను ఫస్ట్ 4-way కనెక్షన్ చేశానండి. అంటే హారిజెంటల్గా, వెర్టికల్గా. మరి ఎక్కడ చూసినట్టయితే ఇక్కడ డయాగ్నల్ కనెక్షన్ కూడా చేశానండి. ఇట్ ఈస్ 4-way కనెక్షన్. 4-way కనెక్షన్ మీన్స్ హారిజెంటల్ ఆర్ వెర్టికల్ కనెక్షన్. అండ్ డయాగ్నల్ కనెక్షన్ మీన్స్ నథింగ్ బట్ 8-way కనెక్షన్ అంటాం. దిస్ ఈస్ ద డయాగ్నల్ కనెక్షన్. అంటే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే
10 నుంచి 4కి వెర్టికల్ కనెక్షన్ ఉంది, 2 నుంచి 4కి హారిజెంటల్ కనెక్షన్ ఉంది, అలాగే 2 నుంచి 10కి డయాగనల్ కనెక్షన్ ఉంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, అందుకనే దీన్ని ఎం ఎడ్జెసెన్సీ అన్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ మిక్స్డ్ ఎడ్జెసెన్సీ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద కనెక్షన్స్ ఆఫ్ 4-వే కనెక్షన్, 8-వే కనెక్షన్ అండ్ డయాగనల్ కనెక్షన్. అందుకనే దీన్ని ఎం ఎడ్జెసెన్సీ అన్నాం. ఇది 4-వే కనెక్షన్ అండి, ఇది ఎం-వే కనెక్షన్. అండ్ ఇంకో విషయం మీరు గమనించాలి, ఇక్కడ చిన్న పాయింట్ రాశాను. ఇఫ్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ 8-వే ఎడ్జెసెన్సీ, if there is a chance of 8-way adjacency, connect with 8 adjacent only. Connect with 8 adjacent only. మీకు కంప్యూటర్ ఆర్గనైజేషన్లో కేమ్యాప్ వస్తుందండి. కేమ్యాప్ వస్తుంది, వచ్చిందా? అమ్మా వచ్చిందా? అందరికీ వచ్చిందా? అమ్మాయి ఒకరికి వచ్చిందా? కేమ్యాప్ వచ్చింది కదా. కేమ్యాప్లో మనం ఏం చేస్తామంటే గ్రూప్ చేస్తాం, సెల్స్ని గ్రూప్ చేస్తాం. ఐదర్ 2 ఐటమ్స్ని గ్రూప్ చేస్తాం, లేకపోతే 4 ఐటమ్స్ని గ్రూప్ చేస్తాం. అంటే అవునా కదా, మీకు గుర్తుందా అసలు ఇది చెప్పారా? లేకపోతే 8 ఐటమ్స్ని గ్రూప్ చేస్తాం, ఈ రకంగా గ్రూప్ చేస్తాం. ఒకవేళ మనకి 8 ఐటమ్స్ని గ్రూప్ చేసే పాసిబిలిటీ ఉన్నట్టయితే వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ 2 and 4. 2 and 4కి వెళ్దాం, ఎందుకంటే మనకి ప్రాసెసింగ్ కూడా తగ్గుద్ది, టైం కూడా తగ్గుద్ది, అండ్ మనకి వచ్చే బూలియన్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇది అక్కడ చెప్తారండి. ఏ మ్యాప్లో కార్నాగ్ మ్యాప్ అంటారు దాన్ని. అక్కడ మనం సెల్స్ని చేసేటప్పుడు, గ్రూప్ చేసేటప్పుడు, ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో గ్రూప్ చేసేటప్పుడు వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 3 types ఆఫ్ గ్రూప్స్, ఐదర్ 2-వే ఆర్ 4-వే ఆర్ 16. ఇక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది, 16 లేకపోతే 32 ఉంటుంది. ఈ రకంగా అప్ టు 64. అంటే మనకు వచ్చే వాల్యూస్ బట్టి ఇందులో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉందో దాన్నే గ్రూప్ చేస్తాం ఫస్ట్. ఒకవేళ ఈ అవకాశం ఉన్నట్టయితే ఉన్న వాటిని గ్రూప్ చేయమన్నమాట. ఇక్కడ కూడా సేమ్ లాజిక్ అండి. ఒకవేళ మనకి 8-వే కనెక్షన్ పాసిబుల్ అయితే, 8-వే కనెక్షన్ పాసిబుల్ అయితే వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ 4-వే కనెక్షన్. దట్ ఈస్ ద థింగ్. ఓకే, అర్థమైంది? అది నాన్న, దిస్ ఈజ్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద పిక్సెల్స్. పిక్సెల్స్ని రిలేషన్షిప్ ఉపయోగించి కనెక్టివిటీ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఎనదర్ కాన్సెప్ట్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎనదర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మీరు వింటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినపోతే ఇంట్రెస్టింగ్ ఏమి ఉండదు. దీస్ ఆర్ ద పిక్సెల్స్. ఇవన్నీ కూడా పిక్సెల్ వాల్యూస్ అండి. ఓకేనా? మనం ఏంటి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసి కనెక్షన్ చేయాలని చెప్పుకున్నాం. రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేసి ఐదర్ బై యూజింగ్ 4-వే కనెక్షన్ కానీ 8-వే కనెక్షన్ కానీ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఈ కనెక్షన్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ డిస్టెన్స్ మెజర్స్. కనెక్షన్ చేయొచ్చు అని మనకు తెలుసు, కాకపోతే కనెక్షన్ చేయడానికి వీఆర్ గోయింగ్ టు యూజ్ డిస్టెన్స్ మెజర్స్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, అయితే 4-వే కనెక్షన్ చేయాలా 8-వే కనెక్షన్ చేయాలనేది. ఒకవేళ 8-వే కనెక్షన్ పాసిబిలిటీ అయితే 8-వే కనెక్షన్ చేయమని చెప్తారు. ఎందుకంటే అప్పుడు ఈ సెంట్రల్ పిక్సెల్ నుంచి ఈ పిక్సెల్కి వెళ్ళాలనుకుంటే అయితే హారిజెంటల్ వెర్టికల్ ఉపయోగించినట్టయితే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాలి. అదే డయాగనల్ ఉపయోగించినట్టయితే there is no need of 2 steps. We need only 1 step. We need only 1 step. It is nothing but a distance, shortest distance. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే అక్కడ మళ్ళీ డిస్టెన్స్ మెజర్స్ అనేవి ఉపయోగిస్తామంటే వాటిని ఏమంటామంటే డిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తామంటే వాటిని ఏమంటామంటే డిస్టెన్స్ మెజర్స్ అంటాం. ఇవి మళ్ళీ రకాలు ఉన్నాయి. అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ పిక్సెల్ నుంచి ఈ పిక్సెల్కి వెళ్ళాలనుకున్నైతే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో డయాగనల్గా వెళ్ళొచ్చు, ఒకటేమో హారిజెంటల్గా వెర్టికల్గా వెళ్ళొచ్చు. హారిజెంటల్ అంటే ఎక్కడి నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్ళొచ్చు. అప్పుడు ఏమవుతుందన్నా ఇదొక స్టెప్ 2 స్టెప్స్ అవుతున్నాయి. అదే డయాగనల్గా వెళ్ళినట్టయితే వీఆర్ గోయింగ్ టు గెట్ ఓన్లీ 1 స్టెప్. దిస్ విల్ బి కన్సిడర్డ్ నథింగ్ బట్ ద షార్టెస్ట్ డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే బై యూజింగ్ సమ్ డిస్టెన్స్ మెజర్స్ ఉపయోగించి చేస్తాం. అవి కూడా చూద్దాం ఒకసారి. అవి ఒక 10 నిమిషాలు అయిపోతాయి. ఇది చాలా ఈజీ.
డిస్టెన్స్ మెజర్ అనేది నెక్స్ట్ టాపిక్ అండి. మీ యొక్క రిలేషన్షిప్ బిట్వీన్ పిక్సెల్స్ తర్వాత కనెక్టివిటీ తర్వాత డిస్టెన్స్ మెజర్ అనేది నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఒక పిక్సెల్ నుంచి ఇంకో పిక్సెల్కి డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే, మనం కనెక్షన్ ఫైండ్ అవుట్ చేసాం, నైబర్స్ని ఫైండ్ అవుట్ చేసాం. ఆ నైబర్స్కి ఈ పిక్సెల్ నుంచి ఆ పిక్సెల్కి వెళ్ళాలంటే కనెక్షన్ జరపాలి. ఆ కనెక్షన్ ఎలా జరుపుతాం అంటే బై యూజింగ్ డిస్టెన్స్. ఏదైతే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉందో ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ ఉపయోగించి కనెక్షన్ జరపడం జరుగుతుంది. ఆ డిస్టెన్స్ మెజర్స్ అనేవి ఎన్ని రకాలంటే 4 రకాలండి, 3 రకాలండి. ఒకటేమో యూక్లిడియన్ డిస్టెన్స్, ఒకటేమో యూక్లిడియన్. ఇప్పుడు ఎవరు రాడు ఆఫ్ చేయను సార్. ఒకటేమో యూక్లిడియన్ డిస్టెన్స్, ఇంకోటేమో సిటీ బ్లాక్ డిస్టెన్స్, ఇంకోటేమో చెస్ బోర్డ్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ మెథడ్స్ ఉపయోగించి మనం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే పర్టికులర్గా ఒక ఇమేజ్లో 2 పిక్సెల్స్ కానీ తీసుకున్నట్టయితే, ఒక పిక్సెల్ ఏమో X, Y పొజిషన్లో ఉందనుకుందాం, ఇంకో పిక్సెల్ కూడా X, Y పొజిషన్లోనే ఉంటుంది. 2 X, Y అనుకున్నట్టయితే మీకు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దీనికి S, T అని రాయడం జరిగింది. అలాగే 3 పిక్సెల్స్ తీసుకున్నాను నేను, ఒకటి P, ఇంకోటి Q, ఇంకోటి Z. వీటి మధ్య రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాను. దీనికి డయాగనల్ రిలేషన్షిప్ ఉంది, ఓకేనా. ఇప్పుడు దీని నుంచి దీనికి వెళ్ళాలంటే ఎలా చేయాలి? హారిజెంటల్, వెర్టికల్ అంటే 3. ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. దీని నుంచి దీనికి వెళ్ళాలంటే 2 వేస్ ఉంది. అయితే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఇలా వెళ్ళొచ్చు. అవి ఎలా కనుక్కుంటామంటే బై యూజింగ్ డిస్టెన్స్ మెథడ్స్. ఇక్కడ సింపుల్గా 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఇక్కడ టీ అనేది డిస్టెన్స్ యొక్క ఫంక్షన్, డిస్టెన్స్ ఫంక్షన్ పేరండి. రెండు దూరంగా ఉన్నాయంటే అర్థం ఏంటి? ఆ రెండింటి యొక్క డిస్టెన్స్ అనేది కంపల్సరీగా 0 కంటే ఎక్కువ ఉండాలి. P, Q అనేది వెడవెడంగా ఉన్నాయని కదా అర్థం ఏంటి? ఒకే పొజిషన్లో లేవు, వేరేగా ఉన్నాయని దాని అర్థం ఏంటి? ద డిస్టెన్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. అది ఫస్ట్ పాయింట్. ద డిస్టెన్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. డిస్టెన్స్ ఆఫ్ P, Q మస్ట్ బి గ్రేటర్ దెన్ 0. దాని అర్థం రెండు వెడంగా ఉన్నాయని అర్థం. అప్పుడు మాత్రమే దాని రెండింటి మధ్య కనెక్షన్ చేయగలవు అని అర్థం. తర్వాత డిస్టెన్స్ ఆఫ్ P, Q ఈజ్ ఈక్వల్ టు 0. డిస్టెన్స్ ఆఫ్ P, Q ఈజ్ ఈక్వల్ టు 0 ఇఫ్ P ఈజ్ ఈక్వల్ టు 0. PE 2 పిక్సెల్స్ ఒకే పొజిషన్లో ఉన్నట్టయితే వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే 2 ఒకే పొజిషన్లో ఉంటాయి. దాని అర్థం అది. ఒకవేళ P కానీ Q కానీ 2 ఈక్వల్ అయితే ద డిస్టెన్స్ ఇస్ గోయింగ్ టు బి 0. అండ్ ఇప్పుడు P దగ్గర నుంచి Qకి ఎంత అయితే డిస్టెన్స్ ఉందో, అలాగే Q దగ్గర నుంచి P కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. దాని అర్థం అది. D of P, Q is equal to D of Q, P. And D of P, Q is less than or equal to D of P, Q plus D of Q, Z. D of P, Q plus D of Q, Z. ఈ ఫార్ములా అర్థం ఏంటంటే, ఇప్పుడు T నుంచి ఇప్పుడు ఇది P అనుకుందామండి, ఇదేమో Q అనుకుందాం, ఇదేమో Z అనుకుందాం. ఇక్కడ Q ఉందండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కూడా P, Z మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కూడా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ ఒక స్టెప్పే ఉందండి. వెన్ వీఆర్ గోయింగ్ టు కన్సిడర్, దీన్ని ఇంకో రకంగా వెళ్ళొచ్చు. అయితే ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళి ఇలా వెళ్ళొచ్చు, డైరెక్ట్గా 2 స్టెప్లు వెళ్ళొచ్చు. దాని అర్థం అదే. అంటే ఏంటంటే ఒక డైరెక్ట్ స్టెప్ ఉన్న డిస్టెన్స్ ఎప్పుడు కూడా ఇంకో కోఆర్డినేట్ గాని ఉపయోగించినట్టయితే ఆటోమేటికల్ ద డిస్టెన్స్ ఈస్ గోయింగ్ టు బి హై. అదే ఆ పాయింట్ యొక్క అర్థం. ద డిస్టెన్స్ ఆఫ్ P, Q ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ P, Q ప్లస్ Q, Z. అండ్ ఒక పాయింట్ గాని ఎక్స్ట్రాగా ఉపయోగించినట్టయితే ద డిస్టెన్స్ ఆటోమేటికల్లీ గోయింగ్ టు బి హై. ఆ పాయింట్ అర్థం అనమాట. ఈ 3 పాయింట్లు అర్థం. డిస్టెన్స్ మెజర్ అని అడిగితే ఈ 3 పాయింట్లు కంపల్సరీ మీరు ఎగ్జామ్లో రాయాలండి. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 3 డిస్టెన్స్ మెజర్స్. వన్ ఈజ్ యూక్లిడియన్ డిస్టెన్స్, సిటీ బ్లాక్ డిస్టెన్స్, చెస్ బోర్డ్ డిస్టెన్స్. వాటి యొక్క ఫార్ములాస్ ఇవ్వండి. అంటే యూక్లిడియన్ డిస్టెన్స్ అంటే 2 పాయింట్ల మధ్య. సిటీ బ్లాక్ డిస్టెన్స్ అంటే ఏంటంటే, ఒకవేళ ఇమేజ్ కానీ ఈ రకంగా ఉన్నట్టయితే అంటే పిక్సెల్స్ ఇలాగా 0, 1, 2, 4, 2, 2, 2, 2, 2, 2, 4, 2 ఈ రకంగా కానీ రిప్రజెంటేషన్ ఉన్నట్టయితే దాన్ని సిటీ బ్లాక్ డిస్టెన్స్ అంటారు. దాన్ని సిటీ బ్లాక్ డిస్టెన్స్ ఉపయోగించేయాలి. ఒకవేళ రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉన్నట్టయితే ఇట్ ఈస్ నథింగ్ బట్ చెస్ బోర్డ్ డిస్టెన్స్ అండి. ఇది చెస్ బోర్డ్ లాగా అర్థం అనమాట. దీన్ని చెస్ బోర్డ్ అంటారు అనమాట. రిప్రజెంటేషన్ కానీ ఇమేజ్ రిప్రజెంటేషన్ కానీ పిక్సెల్స్ అనేవి ఈ రకంగా ఉన్నట్టయితే
దాన్ని ఏమంటారంటే చెస్ బోర్డ్ అంటారు. చెస్ బోర్డ్ డిస్టెన్స్ ఉపయోగించాలి. ఇమేజ్లో పిక్సెల్స్ కానీ ఈ రకంగా ఉన్నట్టయితే దాని మీదేమో సిటీ బ్లాక్ డిస్టెన్స్ ఉపయోగించాలి. నార్మల్గా 2 పాయింట్ల మీద డిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, x1 - x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y2 హోల్ స్క్వేర్ అండర్ ద స్క్వేర్ రూట్ ఆఫ్. ఇది మీకు మ్యాథమెటిక్స్లోనే వస్తుంది ఫార్ములా. ఈ ఫార్ములా మీకు అందరికీ తెలిసిందే. అండ్ ఎక్స్ట్రాగా ఇంకోటి ఏంటంటే దాన్ని ఈక్విడియన్ డిస్టెన్స్ అంటారు. 2 పాయింట్ల మీద డిస్టెన్స్ కనుక్కోవాలనుకున్నట్టయితే సిటీ బ్లాక్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఈ పాయింట్ నుంచి రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉంది. ఈ పాయింట్ నుంచి దీనికి వెళ్ళి దీనికి వెళ్ళాలనుకుంటే 0 to 4కి వెళ్ళాలనుకున్నట్టయితే రిప్రజెంటేషన్ కానీ ఈ రకంగా ఉన్నట్టయితే మధ్యలో ఎక్స్ట్రాగా ఏమన్నా మనకు పాయింట్స్ ఉన్నట్టయితే దాన్ని సిటీ బ్లాక్ డిస్టెన్స్ ఉపయోగించి ఫైండ్ అవుట్ చేస్తాం. దానికి ఫార్ములా ఏంటంటే x - s ప్లస్ y - t. అంటే p, q ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే p పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే x, y. q పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే s, t. x - s అండ్ y - t ఈ రకంగా. అండ్ చెస్ బోర్డ్ డిస్టెన్స్ అంటే రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉండాలి నాన్న. ఒకవేళ రిప్రజెంటేషన్ కానీ ఈ రకంగా ఉన్నట్టయితే వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఫార్ములా, మ్యాక్సిమమ్ ఆఫ్ x - s, y - t. నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుని p పాయింట్కి ఏమో 2, 2 అనుకున్నాను, q పాయింట్కి ఏమో 4, 4 అనుకున్నాను. ఈ ఎగ్జాంపుల్ తీసుకుని నేను వీటికి డిస్టెన్స్ ఫైండ్ అవ్వడం జరిగింది అనమాట. p అంటే 2, 2, q అంటే 4, 4. ఈక్విడియన్ డిస్టెన్స్ అయితే ఫార్ములా పై ఫార్ములా ఇదే ఈ ఫార్ములా ఉపయోగించాను. x - s హోల్ స్క్వేర్ ప్లస్ y - t హోల్ స్క్వేర్. అంటే ఏంటంటే x, y ఎంత రానా 2, 2, s, t ఎంత రానా 4, 4. 2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 4 హోల్ స్క్వేర్ 8^1/2. ఇది ఆన్సర్. ఒకవేళ సిటీ బ్లాక్ డిస్టెన్స్ కానీ దీని మీద ఈ ఇమేజ్ మీద అప్లై చేసినట్టయితే p, q పాయింట్ మీద అప్లై చేసినట్టయితే ద బ్లాక్ డిస్టెన్స్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్, x - s ప్లస్ y - t ఈ రకంగా. అండ్ ఒకవేళ చెస్ బోర్డ్ డిస్టెన్స్ కానీ ఉపయోగించినట్టయితే we need to use this formula, maximum of x - s, y - t. దిస్ ఈస్ ద ఫార్ములా ఈ రకంగా. అండ్ సిటీ బ్లాక్ డిస్టెన్స్ ఉపయోగించాలంటే మన ఇమేజ్ యొక్క రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉండాలి, పిక్సెల్స్ రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉండాలి. చెస్ బోర్డ్ డిస్టెన్స్ ఉపయోగించాలంటే మన రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉండాలి. అంటే ఆ కంప్యూటర్కి తెలుస్తుంది అనమాట, ప్రీ డిఫైన్డ్గా మనం ఇస్తాం. రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉంటే ఈ డిస్టెన్స్ ఉపయోగించాలి, రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉంటే ఈ డిస్టెన్స్ ఉపయోగించాలి. దిస్ ఈజ్ అబౌట్ ది డిస్టెన్స్ మెథడ్స్. కనెక్షన్ చేసిన తర్వాత డిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 2 కాన్సెప్ట్స్. వన్ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద పిక్సెల్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద డిస్టెన్స్ మెథడ్స్. అర్థమైందా? Yes, sir. Yes, sir. ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఓకేనా. అండ్ ఈ రోజుకి ఈ 2 చాలు. అండ్ ఒక విషయం ఏంటంటే నేను ఇక్కడ ఆల్రెడీ మెసేజ్ చేయడం జరిగిందండి నా మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడికి మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే